ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక అందమైన స్థలమునకు వచ్చినాము కదా. ఒక వాగు సముద్రము కలిసే స్థలము ఇది. ఇది మనము నిన్నటి వరకు మనపాడు ప్రాంతమును చూసినాము. ఇది వచ్చి ఎండిపోని జీవనది అయిన తామరబరణి నది. సముద్రంలో కలిసే చోటు పున్నక్కాయల్ అనే స్థలములో ఈ స్థలము ఉన్నది. చూడండి, ఈ నది నీళ్లు సముద్రంలో కలిసే ఒక స్థలము ఇది. చాలా అందమైన ఒక స్థలము. ఈ స్థలము నుండి మీతో మాట్లాడడంలో నేను ఆనందిస్తున్నాను. దేవుడు మీకొక మాట ఇచ్చుచున్నారు. మీకా 7వ అధ్యాయము 15వ వచనము. నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములు కనబరుతును. దేవుడు మిమ్మల్ని చూసి చెప్పుచున్నారు, నా కుమారుడా, నీకు అద్భుతములు కనబరుతును. నా కుమార్తె, నీకు అద్భుతములు కనబరుతును. ఏదో ఒక అద్భుతము మీ జీవితంలో జరగబోవుచున్నది. ఒక అద్భుతము జరిగితేనేనండి, లేకపోతే అంతా ముగిసింది అన్న స్థితిలో ఉన్నారా? మీ కుటుంబ కార్యము, లేక మీ బిజినెస్ కార్యము, మీ ఉద్యోగ కార్యము, పిల్లల కార్యము అన్నీ నమ్మి నిరాశగా మారాయి. ఒక అద్భుతము జరిగితేనే ఉన్నది అని అనుకుంటున్నారు కదా. ప్రకృతికి వ్యతిరేకంగా జరిగే కార్యమే అద్భుతము. దేవుడు చెబుతున్నారు, నేను నీకు చేసేదను. మీరనుకుంటున్నారు కదా, ఒక అద్భుతము జరిగితేనే ఉంది, లేకపోతే అంతే అని అనుకుంటున్నారు కదా. నేను ఆ కార్యములో అద్భుతములు కనబరుతును అని ఆకాశము భూమిని సృష్టించిన దేవుడు మిమ్మల్ని చూసి చెప్పుచున్నారు. ఆయన చెబితే చెప్పినట్లు చేయును. నీకు అద్భుతములు కనబరుతును అని చెబితే తప్పక మీరు ఏ కార్యములో నమ్మకమును కోల్పోయారో అందులో ఒక అద్భుతము జరుగుట మీరు చూచెదరు. కనుక జరగనిది జరిగించే దేవుడు ఆయన. సముద్రాన్ని రెండుగా చీల్చగలరా? అలా జరగదు కదా. అయితే దేవుడు రెండుగా చీల్చారు, అదే అద్భుతము. ఒక సముద్రమును రెండుగా చీల్చారు, దాని మధ్య ప్రజల్ని నడిపించారు. ఒక ఎడారిలో 30 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాలు నడపగలరా? అక్కడేమీ లేదు, తినడానికి ఏమీ లేదు, ఒక చెట్టు లేదు, ఒక నీటి ఊట కూడా లేదు, చుట్టుపక్కల ఏ వాగు లేదు. ఎలా వారిని నడిపించగలరు? దేవుడు నడిపించను. అదే అద్భుతము. అదేవిధంగా మీ జీవితంలో జరగదు అని అనుకుని ఇక్కడకు వచ్చారు. దేవుడు చెబుతున్నారు, నా పిల్లలారా, మీకు అద్భుతములు కనబరుతును. విశ్వసించెదరా? దేవుడు నాకొక అద్భుతము చేయును. ఈ కార్యములో ఒక అద్భుతము చేయును. ఈ వాగ్దానము నాకే. నాతో దేవుడు మాట్లాడతారని విశ్వసించుచున్నారా? అయితే మనం ప్రార్థిద్దామా? ఏ కార్యములో మీకొక అద్భుతము జరగాలని మీరు ఎదురుచూచుచున్నారో ఆ కార్యములో ఇప్పుడు అద్భుతము జరగాలని ప్రార్థిద్దామా? తండ్రి, మీరు అద్భుతములు చేయు దేవుడు, మాకిచ్చిన ఆ వాగ్దానము కొరకై స్తోత్రములు. ఈ కుమారుడు, ఈ కుమార్తె, ఈ కార్యములో నాకొక అద్భుతము జరిగితేనే ఉన్నది, అద్భుతము జరిగే తీరాలి అని విశ్వాసంతో ప్రార్థించుచున్నారే. యేసుక్రీస్తు నామములో ఆ కార్యములో అద్భుతము జరుగునుగాక. ఈ దినమే ఆ అద్భుతమును చూసి ఆనందింపజేయుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.